రాత్రికాల ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క మహోన్నతమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఎస్ లార్డ్, ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని కాపాడి రక్షించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సజీవులుగా మీ పాద సన్నిధిన మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా ప్రతి పనిలోనూ మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. ఫలింపచేశారు. మా ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరంగా మార్చారు. ఏ అపాయము ప్రమాదం మాకు జరగకుండా కాపాడారు. మమ్మల్ని తండ్రి సంతోషింపజేసి ఏ లోటు లేకుండా ఈ రోజంతను సమృద్ధిలోకి మమ్మల్ని నడిపినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా మరొకసారి గృహం చేరి కుటుంబంతో ఆనందిస్తూ ఈ విధంగా మరొకసారి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు అని కీర్తనల గ్రంథము 46వ కీర్తన 11వ చరణంలో అయ్యా ఈ యొక్క రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున మాకు తోడై ఉన్నది, మా వెంటే ఉన్నది, మమ్మల్ని నడిపిస్తున్నది ఒక సాధారణమైన వ్యక్తి కాదు అని, ఒక రాజ్యానికి అధికారి కాదు అని, ఒక దేశానికి అధికారి కాదు అని, అయ్యా మీరు అంతకంటే సర్వశక్తిమంతుడు అని, సకల సైన్యములకు అధిపతి అగు దేవుడవని అయ్యా మాకు తెలియచేస్తూ ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో ఏ సమస్యను బట్టి మేము భయపడకుండా, బలహీన పడిపోకుండా, మా తోడున్న దేవుడు ప్రతి సమస్యను మా నుండి తీసివేయగలడు అనే విశ్వాసముతో ఈ రాత్రి కాలంలో జీవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మా హృదయాల్లో కలవరాలు, భయాలు అనేవి లేకుండా అయా కృప దయచేయండి. నెమ్మదిగా జీవించుటకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఈ సమయంలో ఈ రాత్రికాల ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరున అడుగుతున్నాం తండ్రి. కృప దయచేయండి, క్షేమాన్ని వారికి దయచేయండి. దేని గూర్చైతే మొరబెడుతున్నారో ప్రతి సమస్య నుంచి కూడా అయా విడుదల దయచేయండి. వారికి ఉన్న అనారోగ్యాలను బట్టి మేమందరము కూడా మీ పాద సన్నిధిన మొరబెడుతున్నాం తండ్రి. ఎటువంటి విధమైన అనారోగ్యం వారికి ఉన్నదో, ఏ భయంకరమైన రోగం వారికి ఉన్నదో, ఎటువంటి బలహీనతలు ఉన్నవో తండ్రి, వాటన్నిటినీ కృప చూపించి వారి నుంచి తీసివేయమని, సంపూర్ణ శక్తితో వారిని నింపమని, అయా ఆయుష్ను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. ప్రతి అపవాది క్రియను కూడా యేసు నామంలో లయపరచండి తండ్రి. అయా మానసికమైన ప్రతి రుగ్మతను తొలగించండి తండ్రి. ఉద్యోగ సమస్యల నుంచి విడుదల దయచేయండి. బిడ్డలు చదువుకోవడానికి కృప చూపించండి, జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. అయ్యా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా ముట్టండి తండ్రి. గర్భఫలాన్ని అనుగ్రహించండి అయ్యా. అయా ప్రతి అప్పు నుంచి విడుదల దయచేయండి. వారికి కలిగినటువంటి ఆర్థిక ఇబ్బందులను వారి నుండి తొలగించండి అయా. వారి కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా కుటుంబ సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య పెరుగుతున్న దూరాన్ని అయా తొలగించండి. ప్రేమతో జీవించుటకు, ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించుటకు సహాయం దయచేయండి. యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా మీ మార్గంలో నడవడానికి సహాయం దయచేయండి. దుర్వ్యసనాలు, చెడు అలవాట్లు, అయా పాపపు క్రియలు ఏవి కూడా అయా బిడ్డలు జరిగించకుండా సాతాను నుంచి వారిని రక్షించండి. తల్లిదండ్రుల మాట వినే బిడ్డలుగా వారిని మార్చండి నాయన. సొంత గృహాల విషయంలో కృప చూపించండి.
ఎవరైతే విదేశాలు వెళ్తున్నారో వారి ఇమ్మిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో సఫలత దయచేయండి నాయన. అయా విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణిస్తున్న వారు, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరూ కూడా సురక్షితంగా ఉండడానికి కృప దయచేయండి తండ్రి. అయా కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అదేవిధంగా లోన్స్ కొరకని, పెన్షన్స్ కొరకని, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమని ఎన్నో రకాలుగా బిడ్డలు ప్రార్థిస్తున్నారు. ప్రతి ప్రార్థనను కూడా సఫలపరచమని అడుగుతున్నాం నాయన. అయా ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రిన మా భారతదేశాన్ని, దేశానికి కావలిగా ఉన్న ప్రతి సైనికులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మేమందరము కూడా సేద తీరబోతుండగా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. సురక్షితంగా నెమ్మది కలిగి ఎటువంటి ఆలోచనలు, భయాలు, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యం అనుగ్రహించండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీ పాద సన్నిధిన పెడుతుండగా అపవాది క్రియలు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు, శత్రువుల యొక్క ఆలోచనలు ఏవి కూడా మమ్మల్ని ఏమి చేయకుండా మా అందరినీ రక్షించమని తండ్రి మీ చిత్తమైతే మరలా మీ పాద సన్నిధిన ఉదయకాల సమయాన్ని సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని స్తుతించే, ప్రార్థించే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.